చెప్పండి నగేష్ గారు, చాలా మంది కార్యకర్తలు కూడా పోగేశారు, మరి వీళ్ళందరూ అభిమానంతో వచ్చారా? అందరు అభిమానంతోనే వాళ్ళకి టిఫిన్ పెడుతున్నాం, అన్నం పెడుతున్నాం. టిఫిన్ పెడుతున్నాం, అన్నం పెడుతున్నాం. గత ఏదైతే మా అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కూడా కాలనీవాయిగా ఈ డివిజన్ లోపల దాదాపు మాకు 40,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఓటర్ ప్రతి ఓటరును కలవాలా, స్వయంగా ఏదో మన ఫోటోలు దిగిపోవడం మనకు మీరు చూస్తూ ఉన్నారు. గత 2 గంటల నుంచి ఖచ్చితంగా ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులం మేము. గత 10-15 సంవత్సరాల కోలే ఉమ్మడి కార్పొరేటర్గా 2009 నుంచి కంటిన్యూ ఉన్నాం. మార్కెట్ కట్ చైర్మన్ కూడా చేసినాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజల అవసరాలు, ఈ ప్రాంతానికి సంబంధించిన మౌలిక వసతులు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక విషయాల మీద పూర్తి సమాచారంతో మేము ఉన్నాం. ఆ సమాచారం మేరకు ఎక్కడ అవసరాలు ఏమున్నాయి, ఏ ఇంట్లో ఎవరున్నారు, ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే విషయం పూర్తి అవగాహనతో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వం చేసే పథకాలను కూడా ప్రజలకు వివరిస్తూ, సంక్షేమం చేస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా జనాలకు వివరిస్తూ, మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు, మేము కార్పొరేటర్గా మా బాధ్యత మేము చేసిన పనులు ఖచ్చితంగా చేసినాము. మాకు ఓటు అడుగు హక్కే మాకే ఉన్నది అని చెప్పేసి సందర్భంగా తెలియస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చి కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. చాలామంది ఎవరు బతుకుతారు, ఎవరు చనిపోతున్న దశలో కూడా మా ఎమ్మెల్యే గారు మేము అంత హరీష్ అన్న సహకారంతో కూడా ధైర్యంగా బయటకు వచ్చి మా పిఎన్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసినాం. ప్రజలకు భరోసా ఇచ్చినాం. ఇలా ప్రజలకు ఆ విధంగా మేము సేవ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు, ఈ కాలనీకి సంబంధించిన కానీ ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా మాకే ఆదరిస్తారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు. ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా సిఎస్ఆర్ ఫండ్స్ అని, గవర్నమెంట్ ఫండ్స్ అని కూడా దాదాపు చాలా నిధులు ఇచ్చించి ఈ ప్రాంతానికి కూడా వాళ్ళు కూడా సేవ చేస్తారు. కాబట్టి ఎలక్షన్లో ఎట్లాంటి డోకా లేదు. కాన్స్టిట్యున్సీ లెవెల్ 1,00,000 ఓట్లతో మెజార్టీతో గెలవబోతున్నాం. ఖచ్చితంగా ఈ 112 డివిజన్ నుంచి కూడా దాదాపు మన మాకు పుష్పమ్మకు 6,500 వచ్చినాయి. ఈసారి 10,000 టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరొకసారి ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. మరొకసారి ముఖ్యమంత్రి గారికి కాపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు 10 సంవత్సరాలు మనం చూసినాం. ఈ 10 సంవత్సరాల లోపల, ఈ పరిపాలన లోపల ఎట్లా గడిచింది, ఎప్పుడు వండుకున్నాము, ఎప్పుడు లేచినాం అనే విషయాన్ని కూడా చీమ చుట్టకు మనకు కూడా ఏదో సంక్షేమ పథకాలతో పాటు ఇలా హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఈరోజు ఇది ప్రశాంతంగా ఇలా ప్రతి ఓటరు, ప్రతి ప్రజలు కూడా ప్రశాంతంగా పండుకొని ఇలా జీవిస్తున్నారంటే దానికి కారణం కేసీఆర్ గారు. గతంలో హైదరాబాద్ అంటే మత కళాలు, హిందూ ముస్లిం బాయ్ కొట్లాట పెట్టేటోళ్ళు, తాకలాటలు పెట్టేటోళ్ళు, అట్లాంటి సమస్య లేకుండా ఈ 10 సంవత్సరాలు కూడా ఇక్కడ పుట్టిన బిడ్డలు, కులం లేదు, మతం లేదు, అందరి నా బిడ్డలను కడుపులో కాలు పెట్టుకొని కడుపులో చూసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. అదేవిధంగా ఇక్కడ పడంచేలకు సంబంధించిన వరకు కూడా ముఖ్యమంత్రి అడుగుజాడలు నడుస్తూ మా ఎమ్మెల్యే గారు కూడా బ్రహ్మాండంగా ఇవాళ కులాలకు మతాలకు అతీతంగా ఇలా గుళ్ళు కానీ, గోపురాలు కానీ, మసీదులు కానీ, ఈద్గాలు కానీ, షాదీకారాలు కానీ అనేక కార్యక్రమాలు ఇలా చేసి ఇలా ప్రజల మెప్పు పొందిండు మా ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి బాగా కష్టపడి, వారం రోజులు కష్టపడి ఎంత మెజార్టీ 1,00,000 అనుకుంటున్నాం, 1,00,000 కూడా దాటితే కూడా ఆశ్చర్యపడే అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఓటు అడగడానికి వస్తారు. ఇలా నరేంద్ర మోడీ ఉన్నాడండి, చాలాసార్లు అమిత్ షా ఉన్నాడండి. ఇలా ఒక ప్రాజెక్ట్ ఇచ్చారా తెలంగాణకు? చెప్పండి. ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారా? చెప్పండి. సెంటర్లో ఉండి కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నాడు. ఇలా 60 పథకాలు ఇస్తాం, గ్యారంటీలు అంటారు. అవన్నీ దొంగ మాటలు. అవన్నీ పక్కనే మనం కర్ణాటక రాష్ట్రంలో మోసం చేసుకొని అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకోరు కర్ణాటకలో. ఆ విధంగా ఈరోజు 24 గంటల కరెంట్ ఉంటే మన బార్డర్ రైతులు కూడా ఇలా సెల్ ఫోన్ పెట్టుకోవాలంటే ఛార్జింగ్ కూడా తెలంగాణకు వచ్చి ఛార్జింగ్ పెట్టుకునే దశలో ఉన్నది. ఈరోజు మంచినీరు లేవు అక్కడ. ఆ విధంగా కాంగ్రెస్ చెప్పే గల్లిబొల్లి మాటలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా బీజేపీని అయితే ఖచ్చితంగా వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది. వాళ్ళు గెలిచే అవకాశం కూడా లేదు. వాళ్ళ టార్గెట్ పరిపాలన చేస్తామంటారు కానీ వాళ్ళకి 4-5 సీట్లే వస్తాయి వాళ్ళకు. ఆ విధంగా మరి ఇలా అన్ని పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా మరొక్కసారి హ్యాట్రిక్ దశగా సీఎం గారు ఈరోజు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటివి కానీ, ఇలా ఐటీ అండ్ హైదరాబాద్లో మనం చూసినాం. ఇలా రోడ్లు కానీ అవి కానీ సింగపూర్లో ఉన్నటువంటి, అమెరికా వాళ్ళు వచ్చి విచిత్రపోతున్నారు మన హైదరాబాద్ అభివృద్ధి చూసి. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు, విజన్ ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు, మన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఒక విజన్ ఉన్నటువంటి విజన్తో పనిచేస్తూ ఉన్నారు. ఇలా విజన్తో పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలా సీఎం ఒక్కడే మా దాంట్లో. ఇలా కాంగ్రెస్లో అంటే 10 మంది సీఎంలు ఉన్నారు. ఎక్కడ పరిపాలన చేస్తారండి? 6 నెలలకు సీఎం వస్తాడు. ఆ విధంగా ప్రజలు కూడా గమనించాలి. పనిచేసే వాళ్ళను, పనిచేసే ప్రభుత్వాన్ని, పనిచేసే వ్యక్తులను గుర్తించి ఎన్నుకున్నట్టయితే ప్రజలకు మేలు జరుగుతుంది సందర్భంగా తెలుస్తా ఉన్నాం. మీ పార్టీ నుంచి ఒక వ్యక్తి వెళ్ళి ఏనుగు మీద వస్తున్నాడు, మరి ఎలా చూడాలి? ఇక మీకు తెలుసు ఎంత ఎత్తుకి ఎదిగిండో అంత ఎత్తుకెళ్ళి మళ్ళీ కింద పడ్డాడు. ఇక పేరు ఎందుకు కానీ అట్లా. ఆ విధంగా కొంచెం ఓపిక ఉండాలి, రాజకీయాలు ఓపిక ఉండాలా. 2009లో మాకు కూడా ఇబ్బంది పెట్టారు కొంతమంది వ్యక్తులు. మేము నిరుత్సాహపడలే, పార్టీకి అంకితభావంతో పనిచేసినాం. మన సిట్టింగ్ తీసేసి మళ్ళీ మన కార్పొరేటర్ మాకు ఇచ్చారు. అట్లా నేనేంటంటే పొలిటికల్లో ఉన్నప్పుడు
ఆలోచన విధానాలు ఓపిక ఉండే ఎదగాలనుకుంటే ఓపికతో ఉండాలి. ఆ విధంగా అయితేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఇలా ఒక చిన్న స్థాయిలో వార్డు మెంబర్ ఉండి నేను ఎమ్మెల్యే కావాలంటే సాధ్యమయ్యే పని కాదు. ప్రజలు కూడా గుర్తిస్తారు ఎవరికి అధికారం అప్పచెప్పాలి, ఎవరు ఎలిజిబిలిటీ, ఎవరు నాన్ ఎలిజిబిలిటీ అని చూస్తారు. కాబట్టి ఆ విధంగా కొంత ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు అప్పుడే ఎమ్మెల్యే అంటే కాలేం మనం. కాబట్టి ఆ దశగా ఓపికతోటి ప్రజలకు సేవ చేసుకుంటూ పోతే 100% ప్రజలు గుర్తిస్తారు. మేము అనుకున్నాం ఇవాళ మేము ఎమ్మెల్యేకి మేము ఎలిజిబిలిటీ ఉన్నాం, బీసీ కార్డు మేము ఉన్నాం. ఇవాళ ఉమ్మడి రెండు డివిజన్లు కలిసి కార్పొరేటర్ చేసినాం, మార్కెట్ కమ్ చైర్మన్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్గా పనిచేస్తున్నాం. ప్రజల మధ్యలో ఉంటున్నాం, ప్రజలకు ఒదిగుంటున్నాం. మేము ప్రజల ఆశీర్వాదంతో ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటున్నాం. ప్రజలకు ఏం పని చెప్పినా, ఫోన్ చేసినా, రమ్మన్నా, మంచి అయినా సావైనా. ఈరోజు మా ట్రస్ట్ ఉంది, మాది పిఎన్ ఫౌండేషన్ ట్రస్ట్. తద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరు చనిపోయినా గరీబులకు సావుకర్సులకు కానివ్వండి, గరీబ్ పిల్లలు ఉంటే పుస్తమెట్టలు కానివ్వండి, గరీబులు ఉంటే ఇంకెవరైనా బియ్యం కానివ్వండి, అనేక రకాలుగా ఈరోజు ప్రజలకు అందుబాటు పడి ఈ ప్రాంతంలో కూడా ఈరోజు సేవ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా అర్జెంటుగా ఎమ్మెల్యే కావాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలా, ప్రజలు చెప్పుకోవాలి. ఏమని ప్రజలు చెప్పాలా వీళ్ళు ఎలిజిబిలిటీ, ఇది నాట్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఆ దశగా పనిచేస్తే తప్పకుండా గుర్తింపు వస్తుంది, ప్రజలు ఆదరిస్తారు. ఓటర్కి ఏం చెప్తారు? ఓటర్ కూడా ఖచ్చితంగా ఒకటే కోరుతున్నాం, ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాం బీఆర్ఎస్ కార్యకర్తలం. బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది. అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఈ ప్రాంత సీసీ రోడ్లు కానివ్వండి, ఈ కాలికి సంబంధించినటువంటి ఇందాక అధ్యక్షుడు మాట్లాడిండు, ఆ విధంగా అనేక రకాలుగా ఈరోజు 100% 90% సంక్షేమ పథకాల్లో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి ఈరోజు ప్రజలకు చేరినాయి. ప్రజలు ఖచ్చితంగా మా పక్షాన్నే ఉంటారు. ఇలా కడుపులో కులం మతం లేకుండా అన్ని కులాలను కూడా కడుపులో పెట్టుకొని ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ మేము కానీ పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు పూర్తి భరోసా ఉన్నది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చూస్తున్నారు, ఇంటికి వెళ్ళినప్పుడు ఏం గుర్తు మీరు చెప్తలేము, ఏం గుర్తు మీరు ఇస్తారంటే కూడా ఖచ్చితంగా కారు గుర్తుకు మేము వేస్తాం, మైపాలిటీని గెలిపిస్తాం, సీఎం గారిని మళ్ళీ సీఎం చేస్తామని చెప్పేసి ఓటర్ స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఓటర్ల పైన పూర్తి మాకు భరోసా ఉన్నది. ఈ డివిజన్ నుంచి 10,000 మెజార్టీ దశగా ఈ డివిజన్ నుంచి ఇవ్వాలని చెప్పి సంకల్పంతో పనిచేస్తాను. ఖచ్చితంగా రేపు 10,000 ఓట్లు మెజార్టీ చూపించే దశగా కార్పొరేటర్ మా కార్యకర్తలు అంతా కూడా పనిచేస్తా ఉన్నాం. ఆ దశగా దీనికి తోడు మా కాలికి సంబంధించిన సంక్షేమ సంఘ అధ్యక్షులు రఘురామరెడ్డి, లక్ష్మణ్ వీళ్ళంతా కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రెండో వ్యక్తిని ఇక్కడ రాకుండా, రెండో వ్యక్తికి ఓటు వేయకుండా ఉన్న ఓట్లన్నీ 100% మాకే పడేటట్టుగా మేము ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.